ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ కూడా దేవుడు దీవించిన గాక. ఈరోజు చర్చకు వచ్చేసరికి 2:45 అయింది. అప్పటికే చాలా మంది వచ్చినారు. వెరీ హ్యాపీ. సమయానికి ముందుగా వచ్చినట్టే అది వాళ్ళ యొక్క దేవుని పట్ల వారికి ఆసక్తి చూపిస్తుంది. అది మీకు ఎంతో ఆశీర్వాదకరం. సమయానికంటే ముందుగా వచ్చి వేచి ఆయన సన్నిధిని ఆరాధించగాక, ఆయన వేచిన మీ అందరికీ కూడా దేవుడు దీవించిన గాక. నాకు తెలుసు అనేక మంది మీరు ఎంతో కష్టపడి ఒక ప్రక్క వాతావరణం, ఒక ప్రక్క ట్రాన్స్పోర్ట్, ఒక ప్రక్క యజమానికి అవకాశం వచ్చి ఒప్పుకోవచ్చు. అయినా కానీ అన్ని దేశమైన మీరు కూడా పిల్లల సక్రమంగా వస్తున్నారు. అది మీకు మీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం. ఈ ప్రాక్టీస్ మాత్రం మీరు అలక్ష్యం చేయండి. ఎలాగైనా ఈరోజు ఆదివారం కదా, దేవుడి సన్నిధికి వెళ్దాం, దేవుడిని పూజించుకుందాం, దేవుడు కొనుక్కుందాం అని ఆయన సన్నిధికి రావడం పిల్లల మనకు అందరికీ ఆశీర్వాదకరం. అట్ ద సేమ్ టైం పాటలు కూడా మీరందరూ చాలా ఉత్సాహంగా హృదయపూర్వకంగా పాల్గొంటూ నేను అబ్జర్వ్ చేశాను పిల్లల దేవుని ఆరాధించడం. అది మనకు ఎంతో ఆశీర్వాదకరం. 2 years మనకి దేవుడే కదా మనం చేసేదా నడిపించేవాడు. కాబట్టి ఈ అలవాటు మనం ముందుకు కొనసాగించడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయడాక. అది ఈరోజు ఆదివారం కదా, ఇది ఏమంటారంటే పెంతెకోస్తు ఆదివారం. అది పెంతెకోస్తు పండుగ పాత నిబంధనలో ఉండే పండుగ. యాక్చువల్గా పాత రెండు వాక్యాలు చదువుతాను కదా. పెంతెకోస్తు పండుగ గురించి ఈరోజు నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. పాత నిబంధనలో ఈ పండుగ గురించి 2 వచనాలు మాత్రమే చదువుతాను. ఆల్రెడీ మీరు చదివిపించారు. ఆయన 2 వచనాలు చదివిన తర్వాత మనం అది పాత పడిపోయింది ఆ పద్ధతి, పాత నిబంధన సిద్ధాంతం. కాబట్టి మనం నూతన నిబంధనలో పెంతెకోస్తు గురించి మనం ధ్యానం చేద్దాం. చూడండి, లేవికాండం 23వ అధ్యాయం 15 వచ్చిన కదా. అలవాటు చుప్పలను మీరు తెచ్చిన దినమున మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినము మరుసటి దినమున 50వ దినము లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలెను. యెహోవాకు క్రొత్త ఫలములతో 50వ దినమున నైవేద్యమును అర్పింపవలెను అని ఇక్కడ పాత నిబంధనల పండుగ గురించి రాయబడటం మనం చూస్తున్నాం పిల్లల. అది పెంతెకోస్తు పండుగ. ఆ విధంగా ఆరాధించేవారు దేవుని. ఎప్పుడైతే మనం నూతన నిబంధనలో ఉన్నాం కదా, యేసుక్రీస్తు ఎప్పుడైతే భూలోకంలోకి వచ్చాడో పాత నిబంధనలోని కొన్ని సిద్ధాంతాలు మార్చారు. ఎందుకంటే చూడండి, మీకు క్లియర్గా చెప్పాలంటే ఒక మాటలో, ఆ రోజుల్లో గొర్రెలు మేకలు బలిగా అర్పించేవారు పాప విమోచన కదా. క్రొత్త నిబంధనలు అయితే గొర్రెలు మేకలు కాదు, కానీ మన పాపాలు విమోచించబడటానికి యేసుక్రీస్తు ప్రభువే గొర్రె పిల్లగా మన కొరకు బలి అయిపోయాడు. ఇప్పుడు పాపానికి విరుగుడు యేసు రక్తం మాత్రమే. రక్తమే పాపానికి విరుగుడు. పాత నిబంధన రక్తం తాత్కాలికంగానే. అయితే పిల్లలు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్తంతో మనం ప్రతిదిన ప్రార్థన చేస్తున్నప్పుడు, యేసు ప్రభా నీ రక్తంలో నా పాపం కడుగు, నేను పాపిని, జన్మతోనే పాపని. అట్ ద సేమ్ టైం అనేక విధాలుగా నా మాటల్లో, నా క్రియల్లో, నా పనుల్లో నేను పాపం చేసేవాడుగా ఉన్నాను. నరమాత్రుడయ్యా, నన్ను క్షమించయ్యా, మీ ప్రియకుమారుడైన రక్తంతో నన్ను కడుగని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మన పాప క్షమాపణకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానీ ప్రభా నీ రక్తంతో నా పాపం గడుగు, మీ రక్తంతో నా పాపం గడుగు అని మనం ప్రార్థించుకున్న వద్దమైనాము. అప్పుడు మన పాప విమోచన జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మనం పెంతెకోస్తు పండుగ యొక్క విశిష్టత ఏంటో మనం ఆలోచిద్దాం. అదే ఒక్క ఎగ్జాంపుల్ మాత్రం ఇచ్చాను. పాత నిబంధనలు కొత్త నిబంధనకి. ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరంటే పాత నిబంధనల ప్రకారం చూసినట్లయితే మనం అందరం అన్యులు, ఇశ్రాయేలు మాత్రమే దేవుడు. అది పాత నిబంధన. అలాగే ఇప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా మనందరం దేవుని కుటుంబంలో చేర్చబడ్డాం. ఆయన బిడ్డలమై దేవుని బిడ్డలం అయిపోయాం. ఇలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి పాత నిబంధనకి కొత్త నిబంధనకి. కాబట్టి 2 మాత్రం మనం ధ్యానం చేస్తాం. ఈ సమయంలో మన పెంతెకోస్తు పండుగ గురించి ధ్యానం చేద్దాం. ఎందుకంటే పెంతెకోస్తు పండుగ రోజు ఏం జరిగింది, వాట్ ఈస్ ద
ఫెస్టివల్ మనం చూసినట్లయితే సహోదరి ఆల్రెడీ మనం చదివించారు పిల్లరా. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3 నుంచి 5 వరకు నేను చదువుతున్నాను. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినములు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవులుగా కనపరుచుకొనెను. ఆయన శ్రమపడిన తర్వాత అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ వేయబడిన తర్వాత ఆయన 3వ దినాన్ని తిరిగి లేచారు కదా. తిరిగి లేచిన తర్వాత ఆయన దేవుని అనేక 40 దినముల వారికి అగుపడుచు తిరిగి లేచి 40 దినాల వరకు అనేక మందికి ఆయన కనిపించారు. అగుపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు దేవుని రాజ్యం గురించి పరలోక రాజ్యం గురించి ఏ విధంగా మనం పరలోకానికి వెళ్ళగలమో ఆ దేవుని రాజ్యం గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి తన వారికి సజీవులుగా కనపరుచుకొనెను. అనేకమైన ప్రమాణములు అంటే అనేకమైన రుజువులు చూపించి నేను దేవుని కుమారుడయ్యా దేవుని మీ కొరకు మానవుడు ఈ లోకంలోకి వచ్చాను. మీరు అక్కడ చూశారు కదా, అనేక మందికి నేను స్వస్థత చేశాను. గుడ్డి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాను, గుడ్డి వారికి కాళ్ళు ఇచ్చాను, చనిపోయే వారికి కూడా లేపాను. అనేక మందిని నేను చనిపోయే వారికి కూడా లేపాను. నేను దేవుని కుమారుడని అనేకమైన రుజువులు చూపించి నేను చనిపోయాను, నన్ను సిలివేశాను, 3 దినాలు తిరిగి లేచాను. ఇదిగో ఈరోజు సజీవులుగా ఉన్నారయ్యా, నేను మిమ్మల్ని విమోచించడానికి మిమ్మల్ని రక్షించడానికి నరకం నుంచి విడిపించి పరలోక రాజ్యానికి చేర్చడానికి నేను వచ్చానయ్యా మీ దగ్గరికి అని చెప్పి అనేకమైన రుజువులు చూపించి తాను సజీవులుగా కనపరుచుకున్నాను. 4వ వచనంలో అయితే ఆయన వారిని కలుసుకుని ఇలాగా చెప్పించాను. ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఆయన వారిని కలుసుకున్న 45 దినాన ఆయన వారిని కలుసుకుని ఏమన్నారంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళగా నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. చూడండి, మీరు ఇక్కడే యేసు ప్రభు ఆయన ఆరోహణ అయిపోయి రోజు చెప్పారు, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, మీరు వెంటనే యెరూషలేముకు వెళ్ళిపోకండి. అంటే 40 రోజులు చనిపోయిన తర్వాత తిరిగి వచ్చారు 40 రోజులు. మీరు వెంటనే మీ ఊళ్ళకి మీరు వెళ్ళిపోకండి, ఇక్కడే యెరూషలేములో వెళ్ళమంటాడు. ఎందుకంటే ఆయన వారిని కలుసుకుని ఇలాగా చెప్పించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళగా నా వలన తండ్రి యొక్క వాగ్దానం కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారు. ఇంతవరకు మీరు నీటి బాప్తిస్మం మాత్రమే తీసుకున్నారు కదా, అయితే కొద్ది దినాల్లో పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు అని యేసుక్రీస్తు ప్రభువులకు ముందే వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నట్టుగా పరిశుద్ధాత్మ బాప్తిసానికి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నట్టు సిద్ధపడుతున్నారు. కాబట్టి మధ్యలో కొన్ని వచనాలు పెడతాను, సమయానికి అనుభవించాలి. కాబట్టి ఇప్పుడు అదే అధ్యాయం అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో 8 నుంచి 11 వరకు ఎవరు చదువుతారో నాకు చదువుతాను. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందని వారితో చెప్పాను. ఈ మాట చెప్పి వారు చూచుచుండగా ఆరోహణమైన ఈ మాటలు చెప్పి ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత, ఇదిగో మీరు యెరూషలేముకు వెళ్ళొద్దు, నా వలన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఇంతవరకు యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాడు, కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు కనుక పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి ఉంది కనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశంలో అంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులైందని చెప్పి ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణ మేకలైనా పరలోకానికి మరలా ఆయన తిరిగి వెళ్ళిపోయారు. అయితే ఆయన ఈ లోకంలో లేదు, కానీ పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువు అన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆరోహణ అయినప్పుడు ఆయన వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయన కొనిపోయారు. ఒక మేఘం వచ్చింది, ఆ మేఘం వారికి కనబడకుండా ఆ మేఘం ఆయన ఆరోహణ వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రంలో ధరించుకున్న 2 మనుషులు వారి ఎదుట నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. కాబట్టి ఆ దేవదూతలు ఏం చెప్తారంటే, ఎందుకు దేని చూస్తున్నారు మీరు? పరలోకానికి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు at the same time, the same way, ఏ విధంగా ఆయన పరలోకానికి వెళ్ళారో తర్వాత కాలంలో ఆయన మరలా తిరిగి లోకంలోకి వస్తారు. Why he has to come again? ఎందుకు మళ్ళీ తిరిగి రాకపోయారా?
ఎందుకంటే మనందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకుని ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకున్నారో, నమ్ముకోవడం మాత్రమే కాదు కానీ ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తున్నారు, మన అందరినీ కూడా ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఒకానొక రోజు తిరిగి రానున్నాడు అని చెప్పి దేవదూతలు ఆ నిలబడిన చూస్తున్న వారికి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా, ఏంటి ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం, ఏంటి పరిశుద్ధాత్మ వరాలు అని మనం చూసినట్లయితే పిల్లరా, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 1వ వచనం చదువుతాను కదా, 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు కూడా మనం చూసుకోవచ్చు. చదువుతారా? పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు ఒక బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషులు తన తన స్వభాషతో వారు మాట్లాడి విని కలవరపడి, వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములు వివరించుచున్నాము అని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచగా ఇదే మాకు ఒకరినొకరు చెప్పుకొనిరి. కొందరైతే వీరు కొత్త మద్యంతో నిండినారని అపహాస్యం చేసేది. ఇప్పుడు ఆ రోజు జరిగినంత పెంతెకొస్తు పండుగ రోజున ఆ రోజు జరిగినంత పిల్లరా ఇక్కడ మనం చదవటం మనం చూస్తున్నాం. పెంతెకొస్తు పండుగ వచ్చింది, వేగంగా వచ్చి బలమైన గాలి వంటి ధ్వని వినిపించింది. అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నుండి, ఎందుకంటే యేసు ప్రభువు చెప్పడం వెళ్ళే ముందు 10 రోజులు వాళ్ళు మేడ గదిలో యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులతో పాటు ఇంకా మొత్తం 120 మంది మేడ గదిలో కూర్చొని ప్రార్థన చేస్తారు. ఏం చెప్పడినా ఇక్కడ యెరూషలేము వెళ్ళొద్దన్నాడు కదా, మీరు ప్రార్థన చేయండి అన్నాడు కదా, పరిశుద్ధాత్మను పంపిస్తున్నాడు కదా అని వాళ్ళు ప్రార్థన చేస్తున్న సమయంలో 10వ రోజున అంటే 50వ రోజున ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగే కార్యం ఏమంటే పిల్లరా, వేగముగా నుంచి బలమైన గాలి వంటిదని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుంటే ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగపడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడసాగిరి. ఎప్పుడైతే వారు ప్రార్థిస్తున్నారో అగ్ని బలమైన గాలి వచ్చింది, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగపడ్డాయి, వాళ్ళ మీద వ్రాలాయి. అప్పుడు వారు పరిశుద్ధాత్మతో నిండబడి అన్య భాషలతో, వారికి తెలియని భాషలతో, కొత్త భాషలతో మాట్లాడటం మనం చూస్తున్నారు. ఈ శబ్దం గుంపులు అనేక మంది గుంపులుగా వచ్చి ఎందుకంటే అప్పటికే పెంతెకొస్తు పండుగ గురించి అనేక ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి అనేక మంది వచ్చి యెరూషలేములో ఉన్నారు. ఈ గాలి ధ్వని విన్నారు, వీళ్ళు అన్ని భాషలు మాట్లాడటం చూశారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటంటే ఎవరైతే వేరే వేరే దేశాల నుంచి వేరే ప్రాంతాల వచ్చారో వారి భాషలో ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. యెరూషలేము ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతారు, వీళ్ళు యెరూషలేములో ఉన్న వాళ్ళు కదా, వీళ్ళకి ఈ భాషలో వచ్చి మన భాషలో మాట్లాడుతున్నారే అని మిగతా వారంతా కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏం తోచట్లేదు వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. ఆ విధంగా వాళ్ళు చూస్తున్న సమయంలో కొంతమంది ఏమంటున్నారంటే వీళ్ళు మందు కట్టేశారు, అంటే కొత్త మద్యంతో నిండిన వాళ్ళని కొందరు అపహాస్యం చేశారు. ఆ రోజుల నుంచే, ఇప్పుడే కాదు కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఆ పాత రోజుల నుంచి, మొట్టమొదటి రోజు నుంచి హేళన చేయడం అది మామూలు అయిపోయింది. వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళు ఫస్ట్ టైం కదా ఆ విధంగా జరగడం, వాళ్ళకి అన్ని భాషలతో మాట్లాడడం ఫస్ట్ టైం వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు. కాబట్టి వాళ్ళకి అర్థం కాక కొంతమంది హేళన చేస్తారు, కొంతమంది ఏకటం అని చూస్తున్నారు. అయితే ప్రియులారా అప్పుడే జరుగుతుంది చూడండి. అయితే పేతురు ఆ 11 కూడా నిలిచి బిగ్గరగా వారితో పెట్టాను. పేతురు ఆయన శిష్యుడు కదండి, 12 మంది శిష్యులు, ఆయన ఒక శిష్యుడు, ఈజ్ ఇంపార్టెంట్ పర్సన్ కదా. ఆయన ఎలా డిఫెండ్ చేస్తాడంటే వాళ్ళని చూడండి, వారి మధ్య నిలిచి బిగ్గరగా వారితో చెప్పాను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియదుగాక. చూడండి, మీరేమి వరి కాకండి, ఇది కొత్త సంగతి కాదు, మీరు భయపడకండి, నేను ఏం జరుగుతుందో చెప్తానని చెప్పి ఇది మీకు తెలియదుగాక.
చెవియొగ్గి నా మాట వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు. అమ్మా, మీరు అనుకున్నట్టు వీరు మందు పట్టలేదు, వీరు మత్తులు కాదు. రొద్దు పొడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదిగో. ఇప్పుడు 500 సంవత్సరాల క్రితమే యోవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనం ఈ రోజు నెరవేరుతుంది. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, కానీ ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం యోవేలు ఏ విధంగా ప్రవర్తించడమా ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుంది. ఏంటమ్మా ప్రవచనం చదవండి. ఏమనగా అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృత్తులు కలగకందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులందరి మీదను నా ఆత్మను కుమ్మరించెదరని కనుక వారు ప్రవచించెదరు. చూడండి ప్రియులారా, ఇక్కడ పేతురు చెప్తున్నాడు, మీరేమి టెన్షన్ పడకండి, మీరే కంగారు పడకండి. వాళ్ళు మందు పట్టలేదు కానీ, మత్తులు కాలేదు కానీ, వృద్ధుడు జామైన కాలేదు కానీ, అంత్యదినములలో అంత్యదినాలంటే ప్రియులారా యేసు క్రీస్తు ప్రభు ఆరోహణ అయిపోయిన తర్వాత ఇప్పుడున్న దినాలని కూడా అంత్యదినాల కింద మనం లెక్కలు పెట్టవచ్చు. వారి ప్రకారంగా చూసుకుంటే అంత్యదినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులను కుమార్తెలను ప్రవచిస్తారు. మీ యవనులను దర్శనం కలిగితే మీ వృద్ధులు కలగంటారు. ఆ దినంలో నా దాసుల మీద నా ఆత్మను పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను. ఆకాశపు మహత్కార్యములు జరుగును. ఇవన్నీ కూడా అపోస్తలుడైన పేతురు చెప్పడం మనం చూస్తున్నాం. పిల్లరా, చాలా మందికి ఈ విషయంలో ఒక కన్ఫ్యూజన్ కదా. అన్ని భాషలు ఇలా మాట్లాడతారు, ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ పిల్లరా, అది ప్రవచించబడిన ప్రవచనం పెద్దకొస్తలైన పక్షపాతి కాదు. కానీ ఎవరైతే ఎదురు చూస్తారో భాషలు మాట్లాడటం మాత్రాన అది కాదని అనుకోవాల్సిన అవసరం. అదొక్కటే మాత్రం సూచన కాదు. పరిశుద్ధాత్మ కూడా అదొక్కటే మాత్రం సూచన కాదు. కానీ అన్ని భాషలు కూడా సూచనలో ఒక సూచన ఆత్మతో నింపబడినారు అనుకోవడానికి. ఈ అపోస్తలుడైన పేతురు ఈ విధంగా ప్రవచనం మనం చూస్తాం. ఇక్కడ ఒక్కసేపటి సాక్ష్యం చెప్పిన తర్వాత వాళ్ళ ఉంది కదా పేరు వాక్యం చదవడానికి. చూడండి, నేను కూడా ఒక చదువుకున్న రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్పాలనుకున్నాను. ఈ సమయంలో చదువుకున్న రోజుల్లో మాకు సరిగ్గా సెలవులు వచ్చాయి. మనం మీకు సెలవులు వచ్చినాయి. సెలవులో సాధారణంగా ఎప్పుడు కూడా చర్చకి వెళ్ళి అలవాటు చిన్నప్పటి నుంచి కూడా సండే లేదు. కానీ మధ్యలో జరిగే ప్రోగ్రెస్ ఎప్పుడు అటెండ్ అయ్యేప్పుడు చాలా తక్కువ, ఆదివారం మాత్రమే. ఇప్పుడు సెలవులు కదా, సరే చర్చిలో మీటింగ్స్ ఉన్నాయి. అప్పుడు ఎందుకు పెట్టారంటే కన్వెన్షన్ వస్తున్నాయి జనవరి మాసం, ఇది నవంబర్ మాసంలో జరిగిన కన్వెన్షన్ వస్తున్నాయి. ముందే మనం కూడా వెళ్దాం అని చెప్పి పేరెంట్స్తో పాటు మేము కూడా యవనస్తులు చాలా మంది మా దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఆ రోజు అనుకోకుండా పరిశుద్ధాత్మ నింపుదల ఆ కూటంలో జరగడం జరిగింది. నేను కూడా కూటంలో ఉన్నాను. నా ఫ్రెండ్స్ చాలా మంది ఆత్మతో నిలబడుతున్నారు, భాషలో మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాలేదు. అంటే ఆ పరిశుద్ధాత్మ నింపుదల అంటే పెద్దోళ్ళకి ముసలిళ్ళకి మాత్రమే కదా, యవనస్తులు కూడా ఆత్మతో నిలబడతారా? ఇది నాకు అర్థం కాకుండా సరే ఇంటికి వచ్చేసిన తర్వాత మా అందరికి వచ్చినాయి. అమ్మా, వాడు నా ఫ్రెండ్, వాడు మరటి వరకు నాకు తెలిసి సిగరెట్ తాగేవాడు, వాడికి ఎలా పరిశుద్ధాత్మ వచ్చింది. ఇంకొక ఫ్రెండ్ చూసి వీడు కూడా మా ఫ్రెండే, వీడేమో ఎప్పుడు సినిమాలకు వెళ్ళేవాడు అని ఇలా కంప్లైంట్ చేసి కూడా అందరూ ఇలా బాప్తిస్మవుతారు. అంటే మా అమ్మ చెప్పిన అన్ని వినతారే. ఒకప్పుడు వాళ్ళు సినిమా చూసేవారేమో, ఒకప్పుడు వాళ్ళు సిగరెట్ తాగేవారు, ఒకప్పుడు వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయేమో. కానీ ఒకవేళ వాళ్ళు ఈ రోజే దేవుడిని అంగీకరించి మారు మనసు మంది దేవుడిని సమర్పించినట్లయితే దేవుడు ఈ రోజు కూడా వాళ్ళని ఆత్మతో నింపగలడు. అది కూడా పరిశుద్ధాత్మ అంటే అది కూడా పరిశుద్ధాత్మ. ఈ రోజు నువ్వు మారు మనసు పొంది దేవుడిని సమర్పించుకుంటే నీకు ఆ కృపావరం కూడా ఇస్తాడు. అయ్యో, యూత్లు కూడా పొందొచ్చా? అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజు ఏం పర్వాలేదు, మళ్ళీ అనౌన్స్ చేస్తారు కదా, నెక్స్ట్ మంత్ కూడా మీటింగ్స్ ఉన్నాయి, ఇదే మీటింగ్స్ ఉన్నాయని అనౌన్స్ చేశారు కదా. నువ్వు కూడా ప్రార్థన చేస్తారా? నెక్స్ట్ మంత్ కూడా నువ్వు కూడా ఒకవేళ నువ్వు కూడా పొందొచ్చు, దేవుడి చిత్తం అయితే నువ్వు ప్రార్థన చేస్తావు. సరే, నెక్స్ట్ మంత్ కోసం వెయిట్ చేశాను, వెళ్ళాను. అక్కడ అందరూ నిలబడుతున్నారు. నేనైతే వెయిట్ చేస్తాను ఎప్పటి కోసం, నిజమా ఉంటుందా వీళ్ళందరూ నిజంగా చేస్తారని. ఈ లోపల పాస్టర్ గారు వచ్చి చేతి నుంచి ప్రార్థన చేస్తారు. ఆత్మతో నింపబడటం నేను గమనించాను. అనే భాష మాట్లాడి గమనించాను. సంతోషంగా ఇంటికి వచ్చి చెప్పాను. అప్పుడు కాలేజీలో చదువుకుంటాం, ఇంటర్మీడియట్ అని చెప్పారు కదా, కాలేజీకి వెళ్తారు. చాలా మంది ఫ్రెండ్స్ రెడీస్ కావాలి.
నేను మేము పరిశుద్ధాత్మ మీటింగ్కి వెళ్ళారా, మేము అన్ని భాషతో మాట్లాడడం, పరిశుద్ధాత్మ నిలబడ్డామంటే కొందరైతే వెంటనే చేశారు. ఇదంతా యాక్షన్ కూడా అంత నిజమే కాదు, మీరు మాత్రమేనా మేము క్రైస్తవులం కాదా అని అటెండ్ చేస్తే మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. నిజమేనా, నిజంగానే భాష మాట్లాడనా, ఇది కరెక్టేనా? వాళ్ళందరూ కూడా క్రైస్తవులే కదా, వాళ్ళందరూ చాలా మంచివాళ్ళే కదా, వై నాట్ దెమ్ ఫర్ దెమ్ అని డౌట్ వచ్చి మళ్ళీ నాకు సండే మీటింగ్స్ వెళ్తున్నా, అనేక సార్లు వాక్యం నిలబడుతున్నా, పరిశుద్ధాత్మ అవుతున్నా. కానీ ఒక ప్రక్క డౌట్, నిజమా మా సంఘాలు అయితే డ్రమ్స్ బాగా వాదిస్తారు, అందరూ ఒకేసారి హల్లేలూయా చెప్పారు, అందరూ హల్లేలూయా చెప్తారు, చాలా హడావిడి ఉంటుంది ఈ మీటింగ్స్ లో. అందుకు విధంగా జరిగిందా లేకపోతే నిజంగానే అని మళ్ళీ డౌట్ వస్తుంది. నేను ఒకరోజు నా ఫ్రెండ్ వచ్చింది, క్లోజ్ ఫ్రెండ్ వచ్చి, నేను కూడా సెవెంత్ అయినా, నేను కూడా చాలా జాగ్రత్తలు ఎవరు వస్తున్నాయి, చాలా కేర్ఫుల్గా నా బయట నా ప్రార్థన చేస్తున్నాను, అవన్నీ చేస్తున్నాను, నాకెందుకు కాదు. నాకు కూడా డౌట్ వచ్చి నిజంగా ఇదేనా అనుకుంటే సరే డౌట్స్ ఉన్న ఒకరోజు మళ్ళీ మీటింగ్ జరిగింది. అది ఒక పాస్టర్ గారి ఇంట్లో, చర్చిలో కాదు, ఎవరు ఇన్వెస్ట్మెంట్స్ ఏమో ఒక 20-25 మంది వస్తారు. ఆ ఇంట్లో నాకు రోజు అర్జునుడు ఖాళీ చేస్తారు, ప్రార్థన చేస్తున్నా. అప్పుడు నేను అనుకున్నా, ఈసారి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ నేను శక్తితో ఆత్మ నింపబడుతుంది మనకు ముందు తెలుస్తుందండి. ఒక షేరింగ్ లాగా మనకు స్టార్ట్ అవుతుంది, దేవుడు ఆత్మ నింపబడి ముందే తెలుస్తుంది. ఈసారి నేను ఆత్మగా నింపబడాడు, గట్టిగా వెతిపట్టి కూర్చుంటాను, అస్సలు కదలు నా శక్తి పెంచి వచ్చినట్లయితే నేను నమ్ముతాను, లేకపోతే నేను నమ్మను. దేవుడు పక్షపాతేమో, మేమేమో ఒక యాక్షన్ చేస్తున్నామో మనకు తెలియకుండానే డ్రమ్స్ బట్టి దేని బట్టి ఇది ఒక సూచన. దేవుడు నాకు క్షమించి, దేవుడు ఈ టెస్ట్ పెడుతున్నా మీకు, కానీ ఇది నాకు కన్ఫర్మ్ అవ్వాలి, లేకపోతే నేను నమ్మను అన్నప్పుడు ఆ రోజు అందరూ ఒక 20 మంది 25 మంది వచ్చారు. ఒకళ్ళు ప్రార్థన చేస్తారు, నా ముందు వచ్చింది, ప్రార్థన చేస్తున్నాను. నాకు అర్థమైంది, ఒక రకమైన షివరింగ్ ఆత్మని బట్టి నాకు అర్థమైంది. వెంటనే నేను ముందే ప్లాన్ చేస్తున్నాను కదా, నేను కదలను, వెంబట్టి కూర్చున్నా. సరే అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది నాకు తెలియదు. అంతా మళ్ళీ వాకింగ్ చెప్పారు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అందరూ నా చుట్టూ కూర్చున్నారు. వచ్చి వాటి చెప్పారు, ఏంటి ఎందుకు కూర్చున్నారంటే, ఏం జరిగిందిరా ఇవాళ? ఏం జరగలేదా? నువ్వు ప్రార్థన చేస్తావు, నా ఆత్మత నింపబడుతుంది. లేదు అట్లాంటి ఏం జరగలేదు, నేను ఆత్మత నింపబడుతున్నాను, నాకు డబ్బు వచ్చిన నేను గట్టి వేయబట్టి కూర్చున్నాను. ఆ తర్వాత ఏమైంది? ఏం కాలేదు, మరో 2 రోజులు అయితే ఓకే అయిపోయింది కాబట్టి ప్రార్థన చూస్తున్నాను. లేదా నువ్వు ఎప్పుడైతే వేయబట్టి కూర్చున్నావో ఆ తర్వాత నువ్వు ఆత్మత నింపబడవు, అన్ని భాషలు మాట్లాడుతున్నావు. నువ్వు భాషలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సహోదరి లూదియా సోదర ట్రాన్స్లేట్ చేసింది, నువ్వు చెప్పి ప్రతి వాటికి అర్థం చెప్పింది. అట్ ద సేమ్ టైం ఆమె ప్రవచనాలు చెప్పింది, కొన్ని ప్రవచనాలు చెప్పింది, పలానా ప్రవచనాలు చెప్పింది, మేము చెప్పింది. ఇవన్నీ కూడా మొదటి నుంచి వస్తున్న ప్రవచనాలు అని చెప్పింది తప్పితే అంతవరకు కూడా నాకు ఏం అర్థం కాలేదు. ఇవంతా జరిగిందంటే ఇవన్నీ అక్షరాలు జరిగినాయి. అప్పుడు వెంటనే చెప్పాను, ఆంటీ లేదా నేను ఈ విధంగా అనుకున్నాను, అందరూ ఆత్మ జరపబడుతుంటే ఇది యాక్షన్ నిజమా డ్రమ్స్ బట్ట లేదా వాళ్ళు చేస్తున్నారు నాకు డౌట్ వచ్చి నేను ముందే టెస్ట్ పెట్టుకున్నాను. నేను కాలేజీకి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు వాళ్ళు నమ్మట్లేదు. కాబట్టి నాకు ఒక రుజువు కావాలి, నేను వేయబట్టుకోవాలి, నాకు తెలియకుండానే జరగాలని పెట్టుకున్నా. అందుకని ఐఎమ్ హ్యాపీ అన్నప్పుడు ఈ ప్రవచనాలు వచ్చాయి అని చెప్తాను. పిల్లల వాక్యంలో చెప్పిన దానికి కొన్నిసార్లు మనకు డౌట్ రావచ్చు. కానీ పిల్లల అది ప్రాక్టికల్. నేను ఎందుకంటే ధైర్యం చెప్పాలంటే అన్ని భాషలు మాత్రమే నేను పరిశుద్ధాత్మ నింపుదలను చెప్పట్లేదు, కానీ అన్ని భాషలు కూడా పరిశుద్ధాత్మ నింపుదలకు ఒక సూచన అని దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. అట్ ద సేమ్ టైం నా ప్రాక్టికల్ అనుభవం కూడా చెప్తున్నా పిల్లరా. ఎందుకు మనం కనిపెట్టాలి? ఇది మాత్రం ఒకటి కారణం కరెక్ట్. మనం ఉపవాసం దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు కొంతమంది నమ్మకపోవచ్చు, కొంతమంది అల్లారంటారు. మరి ఎందుకు అంటారు నాకు తెలియదు, కానీ చూడండి సాధారణంగా పెంచుకోవాల్సిన సంఘాలను జరుగుతాయి కదా, రోజు చర్చకి వెళ్తారు, ప్రత్యేక ప్రార్థనలు ఆదివారం ఆరాధనలు జరిగే ప్రార్థనలు సాధారణంగా వెళ్తారు, వాళ్ళు తలుపు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అందరికీ వెయిట్ చేస్తారు ప్రభాని ఆత్మతో అభిషేకించు అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎవరు డిస్టర్బ్ అవ్వరు. ఎవరు మరి డిస్టర్బెన్స్ అనుకుంటారో నాకైతే తెలియదు. ప్రవచనాలు చెప్తారు, డిస్టర్బెన్స్ అనుకుంటారు, అటువంటిది భావన గాడ్ విల్ నాట్ డిస్టర్బ్ దెమ్. కాబట్టి ఇది ఒక సూచన మాత్రమే తప్ప మనం అర్థం చేసుకోవడానికి ఎవరు అభ్యంతరపడవలసిన అవసరం లేదు. ఏం చెప్పాలంటే పరిశుద్ధాత్మ నింపుదల ఒక సూచన. దానివల్ల ప్రయోజనం ఏంటండి? పరిశుద్ధాత్మ నింపుదల వల్ల మనకు ప్రయోజనం ఏంటి అనిపించినట్లయితే అపొస్తలుల కార్యములు మనం ఆల్రెడీ చదివారు. మొదటి అధ్యాయం చూసినట్లయితే ఆయనలో మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందరు కనుక
యెరూషలేములోను యా యా నాకు సాక్షులైందు. ఎవరైతే ఆత్మపడతారు ప్రియారా వాళ్ళు దేవునికి సాక్షులు ఉంటారు. సాక్షులు ఏంటంటే యేసు ప్రభు యొక్క సువార్త ప్రకటించడానికి వాళ్ళు ముందుకు వస్తారు. అంటే వాళ్ళు ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనకు ప్రేరేపిస్తుంది. ఎవరైనా చూస్తాను ఈ క్రైస్తవుడు కదా, ఆత్మతో నింపబడ్డాడా లేదా, అయ్యా యేసు ప్రభు నమ్ముకో, యేసు ప్రభు నమ్ముకుంటే నీకు రక్షణ, యేసు ప్రభు నమ్ముకుంటే నీకు పరలోకం. ఒకవేళ పరలోకం వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఎక్కడికి వెళ్తారో తెలుసా? యేసు ప్రభు నమ్మకపోతే ఎక్కడికి వెళ్తారు? యేసు ప్రభు నమ్మకపోతే నరకం తప్పదు. కాబట్టి యేసు ప్రభు నమ్ముకోండి అని వాళ్ళు సువార్త చెప్పవలసిన భారం వాళ్ళకి వస్తుంది. అంతకుముందు ఉండొచ్చు కానీ పరిశుద్ధాత్మ తినకబడిన వారు మాత్రం దే కెనాట్ సిట్ సైలెంట్ అండి. కనిపించిన వాళ్ళందరికీ కూడా, వాళ్ళకి అవకాశం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ సువార్త వాళ్ళు చెప్తూనే ఉంటారు. కావాలంటే నేను కూడా ఎగ్జాంపుల్ చెప్పాను, సమయం అయితే చెస్ట్ హాస్పిటల్ చేసినప్పుడు వాళ్ళందరూ నేను చెస్ట్ హాస్పిటల్ మెడికల్ స్టోర్ చేసి ఉంటాను. ఒకసారి డాక్టర్స్ అందరూ వస్తారు మెడికల్ స్టోర్, ఆ ఐటమ్ ఉందా, ఈ ఐటమ్ ఉందా, ఏమన్నా వాళ్ళకి ఆ రోజు కావాల్సిన ఐటమ్ చూసుకోవడానికి. చాలాసార్లు డాక్టర్స్ వచ్చినప్పుడు సమయం అయితే సింపుల్గా చెప్తాను. ఒక 4 నుంచి కూర్చున్నప్పుడు ఆయన అడిగారు, ఒక డాక్టర్ చెప్పాడు, అయ్యా మా తమ్ముడికి పాలస్తీనియా డాక్టర్, మా తమ్ముడికి బాగాలేదు ఆయన చాలాసార్లు చెప్తున్నవాడు. ఏవో చెప్పాడు, ఏవో కట్టేవాడు. నేను యూజువల్గా చెప్పేసుకోవడం నమ్మకం వాడు బాగా కట్టుకోతాడని. ఆ రోజు చాలాసేపు కూర్చున్నాడేమో. మొత్తం కంప్లీట్ 2 డాక్టర్ మనసుగా నా ముందు కూర్చున్నారు, 4-5 డాక్టర్స్ కూర్చున్నారు. వెనకాల మా తెలుగు సహోదరు సార్ ఉంది. వాళ్ళందరూ కూర్చుని, అయ్యా మీ తమ్ముడి గురించి చాలా సార్లు చెప్పాను కదా, మీ తమ్ముడు బాగుపడాలంటే ఒకే ఒక మార్గం నేను చెప్తాను ప్రాక్టికల్ అని చెప్పి కంప్లీట్ సువార్తంతా చెప్పేస్తాను. నా వెనక నా ముందు నుంచి సహోదరు చెప్తుంది, చెప్పకూడదు, డేంజర్ కలియు, ఎందుకంటే వాళ్ళంతా ముస్లిమ్స్. ఆయన నాకు భయం చెప్తాను, మేము అర్థం చూద్దాం, ఆయన రక్షణ పడ్డాడు, ఆయన మంచి కోసం చెప్తున్నాను కదా. అంటే ఎందుకు చెప్పినాను పిల్లరా, మనలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు యూ కెనాట్ సిట్ సైలెంట్. దేవుని ఎరగని వాళ్ళతో నువ్వు సైలెంట్ కూర్చోరు. యేసు ప్రభు నమ్మకు, యేసు ప్రభు ఉంటే నీకు రక్షణ, లేకపోతే నరకానికి వెళ్ళిపోతావయ్యా అని చెప్పకుండా అనుకుంటే. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు శక్తిని అందరుగా యూదయ సమరయ దేశమంతా భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురు. చూడండి మార్కు 16:15 రాయబడిందంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని యేసు ప్రభు చెప్పిన మాట. ఇంకోటి లోకసువార్త 4:17 రాయబడింది, ప్రభువాత్మ మీ మీదకి వచ్చింది, వేరులకు సువార్త ప్రకటించడం ఆయన అభిషేకించినాడు, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగినని ప్రకటించడను, నలిగిన వారిని విడిపించడను, ప్రభుహేత వత్సరం ప్రకటించడను ఆయన పంపినాడు. యేసు ప్రభు గురించిన ప్రవచనం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మనం రక్షించడానికి, మనం అన్యులను ముందే చెప్పారు కదా, అన్యులైన మనల్ని రక్షించడానికి మానవుడిగా లోకంలోకి వచ్చాడు. ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. మన కొరకు అనేకమైన నిందలు, హింసలు, అవమానాలు భరించాడు. సిలువ పడ్డాడు, రక్తమంతా కాచాడు మన కొరకు, మనం రక్షించడానికి వచ్చాడు ఆయన. కాబట్టి పిల్లరా, ఎప్పుడైతే ఆత్మతో నింపబడతావో పరిశుద్ధాత్మ దేవుడు నీలో వర్క్ చేస్తూ ఉంటాడు. హౌ టు గివ్ గాస్పెల్, ఏ విధంగా సువార్త ప్రకటించాలి అనే భారము మనకు వస్తుంది. మొట్టమొదటిది. ఇక రెండోది పిల్లలు చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 7, 8, 12 చదువుతాను. చదువుతారా? అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. చూసారు కదా, యేసు ప్రభు మన మధ్య వచ్చినప్పుడు మనతో జరిగేది ఏమంటే, నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిపోకపోతే పరిశుద్ధాత్ముడు మీ యొద్దకు రాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పు పని చేయను. ఒక మనకు కలిగే ప్రయోజనం అంటే, కొన్నిసార్లు మన పాపం, ఇది తప్పు, ఇది చేయకూడదని మనకు తెలియకుండానే తప్పులనే వెళ్ళిపోతుంటాం, తప్పులనే చేస్తూనే ఉంటాం మనకు తెలియకుండానే. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి. పాపం అంటే ఏంటి మనకు అర్థమయ్యా, పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. నీతి అంటే బోధిస్తాడు. అదొక తీర్పు. ఈ లోకం మంది పెట్టిన తర్వాత తీర్పు ఉంది. పరలోక రాజ్యంలో ఒక వెళ్ళిన తర్వాత తీర్పు జరుగుతుంది. తీర్పులో నువ్వు నిలబడలేకపోయినట్లయితే నరకం తప్పదని తీర్పుని గురించి
ఒప్పింపచేయును అని అంటారు. ఎలా అంటే మీకు దీనికి ఏదైనా ఉదాహరణ చెప్తారా? నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కదా ఈ విషయం. కానీ ఒక ఇన్సిడెంట్ మాత్రం చెప్పక తప్పదు, టైం అవుతున్నది. ఆయన ఇక్కడికి ఒక సంఘటన, నేను కువైట్కి వచ్చిన తర్వాత ఒక సమయంలో నేను మా అంకుల్ రేట్లో మంచి నాన్న రేట్లో డేవిడ్ గారు సార్ గారు ఉంటారు. నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరికీ తెలిసి చాలా మంది ఉన్నారు. గాబేల్ గారు కానీ, కుటుంబరా గారు కానీ, సుందరరావు గారు కానీ, ఆ రోజుల్లో ఇంకొక ఆయన గారండి బిషప్ గారు, ఆయన ఇప్పుడు బిషప్ ఆయన పేరు మర్చిపోయాను, సుధీర్. థ్యాంక్ యూ. సుధీర్ గారు ఉండేవారు. మేమందరం కూడా డేవిడ్ గారి ఇంట్లో ప్రార్థన కూడా వెళ్ళమండి. అందరూ వచ్చేది. జాన్ వెంటి గారు ఒక ఆయన సభా హాస్పిటల్ చేసేవారు. అందరూ వచ్చేవారు. అక్కడ ప్రార్థన చేసుకునేవారు. చాలా మంది కూర్చుని వీళ్ళంతా ఖాళీ మళ్ళీ ఇండియాకి వెళ్ళారు. 3 నెలల వరకు ప్రారంభం పైన సరే ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ ఒక ఆయన చూడండి, ఆయన అంటే చాలా వ్యక్తి ఉంటాడు. మా అందరికంటే ఎక్కువ వ్యక్తి ఉండేవాడండి. కానీ ఆయన ఒక బలహీనత ఉంది. ఆయన 2 ఫ్యామిలీస్, ఇండియాలో ఒక వైపు, ఇక్కడ ఒక వైపు. చాలాసార్లు మేమందరం మేము చెప్పాం, ఇది మంచిది కాదు, 2 వైపు తప్పు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదండి. చెప్తున్నాము, అదే వెరీ క్లియర్ అయ్యాడు, పాపమయ్యా, వ్యాఖ్యాతమయ్యా, నో అదేం కాదని ఆయన వాదన ఆయన ఉండేది. వివరంగా చెప్పడం టైం లేదు కాబట్టి ఒకనొక రోజు పరిశుద్ధాత్మ వీటి వరకు కూడుకున్నాము. అందరూ ఆత్మతో నింపబడ్డాము. ఆయన కూడా ఆత్మ నింపడం ఆపేశాక నేను పాపం అన్నాడు కదా. ఆ తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయి వచ్చారు. ఆ రోజు నుంచి బాగా సైలెంట్ ఉన్నాడు. 1 వీక్ తర్వాత ఆయన గౌరవింపాడు, అయ్యా మీరు ఇన్ని రోజులు చెప్పారు నేను చేసేది తప్పు, ఇండియాలో భార్య దగ్గర భార్య తప్పు మీరు చెప్పారు, కానీ నేను అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను. మన ఆత్మ తెరపబడ్డాను, పరిశుద్ధాత్ముడు నన్ను నొప్పించాడు, నేను చేసేది తప్పు, ఇక నుంచి నేను ఈ గీతం జీవించకూడదు అని ఆ రోజు నేను వెళ్ళి చెప్పాను. నా ప్రియురాలతో చెప్పాను, ఈ రోజు నుంచి మనం సెపరేట్గా ఉన్నాం, దేవుడు నన్ను అభిషేకించాడు అంటే పిల్లలకు ఒక ఉదాహరణ ఇచ్చాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వస్తాడు పిల్లరా, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ సిన్, వాట్ ఈస్ నాట్ అని పరిశుద్ధాత్మ ఒప్పిస్తాడు. అంతవరకు మనం వాట్ ఈస్ తప్పేముంది, అదేమని ఇదేమని మారేస్తాం. పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుల్లో మనకి ఈ యొక్క ఆశీర్వాదం ఉందని మనం తెలుసుకోవాల్సిన వారమైన. చూడండి ఇంకా చూడండి, ఇంకా చెప్పినట్లయితే పిల్లరా, నేను మీతో చెప్పవలసిన ఇప్పుడు అనేక సంగతులు కలవగానే మీరు ఇప్పుడు వాటిని సహించలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఎప్పుడైతే ఆత్మపడతాం పిల్లరా, సర్వసత్యంలోనికి మనం నడిపించబడతామని పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేయడం మనం చూస్తున్నాం. చూడండి, ఇంకా ఎవరైనా ఆత్మతో నింపబడకపోయినట్లయితే పరిశుద్ధాత్మ నింపుదల చాలా అవసరం. అన్ని భాషలు మాత్రమే కాదు, నేను చెప్పట్లేదు, కానీ ఇంకా పరిశుద్ధాత్మ నింపుదల లేదని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక వచ్చి మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ చూసినట్లయితే పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 25-27 వచనంలో రాయబడిందంటే పరిశుద్ధాత్మ గురించి, అటువలే ఆత్మ మన బలహీనతలను చూచి సహాయం చేసినాడు. ఎలాగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్తిగా మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయను. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం అనుకున్నాం, కానీ పరిపేక్షలోనికి సంపూర్ణతలోనికి వెళ్ళలేము. అక్కడ పరిశుద్ధాత్మ ఏడే చెప్తున్నాడు పిల్లరా, ఇక్కడ చెప్పిన మాట యుక్తంగా ఎలాగో ప్రార్థన మనకు తెలియదు, కానీ ఎలాగనగా ఉచ్చరింప శక్తిగా మూలుగులతో మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన. పరిశుద్ధాత్ముడు మన పక్షంగా, మన నోటితోనే, మన తెలియని మాటలు మనకు ఊరికి మాట్లాడేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడంటే చూసారా ఎంత ఆశీర్వాదంలో. మనకి చేయని విషయాలు, మనం ప్రార్థించిన విషయాలు, మనం వచ్చలేని మూలుగులతో పరిశుద్ధాత్ముడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు అని చెప్తున్నారు. ఇక్కడ యెషయా గ్రంథంలో ఏమైందంటే 11వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతారా? యెషయా 11వ అధ్యాయం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకులకు ఆధారము ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారము ఆత్మ, తెలివిని భయభక్తులను పుట్టించు ఆత్మ. అతని మన మీద ఆత్మ నిలిచినప్పుడు జ్ఞానంగా, అది జ్ఞాన వివేకముల ఆత్మ, అట్ ద సేమ్ టైం ఆలోచనలకు ఆధారముల ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులను. మనం చాలాసార్లు భయభక్తులతో ఉన్నాం అనుకుంటా, కానీ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నిజమైన
పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించేవాడుగా ఉన్నాడని మనం అర్థం చేసుకోగలము. ప్రియులారా, నేను ఒక్కొక్క వచనం మాత్రం చదివి ముగిస్తాను. నాకు 2 నిమిషాలు 3 నిమిషాల టైం ఉంది. యోహాను సువార్త 14:16 నుంచి వివరించినట్లయితే, నేను తండ్రిని వేడుకుందును, మీరు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరే కావాలనుకుంటాను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవితురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ప్రియులారా, పరిశుద్ధాత్మ ధరింపబడ్డ వల్ల మనకు వచ్చే ఆధారం, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవితురు. అదే సమయంలో నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఆ రోజు నాకు ఫుల్ కాన్ఫిడెన్స్, దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అనే ఒక ఫుల్ కాన్ఫిడెన్స్, పూర్తి నిర్ధారణ మనకి సంతృప్తిగా ఉంది. నేను ఈ రోజు దేవుడిలోకి వదిలిపెట్టినట్లయితే తిన్నగానే పరలోక రాజ్యానికి వెళ్తాను, దేవుడిలోకి వెళ్తాను, దేవుడితో సంతోషంగా ఆనందంగా యోగంగా ఉంటాను అనే ఒక సంపూర్ణమైన తీర్మానం మనకు లేకపోతే పరలోకి వెళ్తానా, నలుగు వెళ్తానా, భయం ఏంటి? పరలోకి వెళ్తే మనం నిశ్చయించినప్పుడు మనకి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, టుడే ఈ రోజు నేను చెప్పినట్లయితే పరలోక రాజ్యం వెళ్తారే, ఇట్ ఇస్ వెరీ సంథింగ్ గ్రేట్ కదా, గొప్పదని కదా. ఎప్పుడు చూడలేవి నా ఊహకందరూ నా జ్ఞానానికి వచ్చిన ఎన్నో పరలోక రాజ్యంలో ఉంటాయి. కాబట్టి మనకు మరణ మీద భయపడదు, సువార్త చెప్పడానికి భయపడవలసిన అవసరం ఉంటుంది కదా. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల ఈ లోకంలో ఈ దినాన పరిశుద్ధ పెంతుకొస్తున్న పరిశుద్ధాత్మ భూలోకానికి వచ్చాడు. ఆయన మనతో ఇప్పుడు వచ్చారు, ఆయన పరలోకం తిరిగిపోయారు కదా. పరిశుద్ధాత్మ దేవుడైతే ఎప్పటికీ కూడా మనలో ఉంటారు, మనతో ఉంటారు. ధన్యత మనకు అనుగ్రహించబడింది కాబట్టి మనమందరం కూడా పరిశుద్ధాత్మ నింపబడి ఆయన సన్నిధిలో ముందు కొనసాగడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయగాక.